ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ చేపట్టే ఎలాంటి ఆపరేషన్ అయినా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టూత్ పేస్ట్ వాడే శత్రువును అంతమొందించిన పేజర్ పేల్చి ఎనిమి అంత చూసినా అది మొసాద్కే చెల్లింది. తాజాగా ఇరాన్పై అమలు చేసిన ఆపరేషన్ రైజింగ్ లైన్కు కూడా కర్త కర్మ క్రియ అన్నీ మొసాదే. శత్రువు భూభాగంలోకి వెళ్లి అక్కడి నుంచే డ్రోన్లు ప్రయోగించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా అత్యంత ఖచ్చితత్వంతో గురిపెట్టి పని పూర్తి చేయడం ఒక్క మొసాద్కే సాధ్యమేమో. 1980 తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదే. దీనిని మొసాద్ ఎలా డిజైన్ చేసిందో చూద్దాం. ఇజ్రాయెల్ ఏదైనా సైనిక ఆపరేషన్ చేపడుతుందంటే మొట్టమొదటి చేసే పని డైవర్షన్. ఆపరేషన్ రైజింగ్ లైన్ విషయంలోనూ డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేసింది మొసాద్. గాజాలో బందీలను విడిపించేందుకు మంత్రివర్గం భేటీ అవుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించింది. నిజానికి ఆ భేటీలో అప్పటికే సిద్ధమైన ఆపరేషన్ రైజింగ్ లైన్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిపై ఏ ఒక్కరికి కూడా అనుమానం రాలేదు. చివరకు కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రులకు కూడా గాజాపైన చర్చ అనే సమాచారమే ఉంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా, స్ట్రాటజిక్ అఫైర్స్ మినిస్టర్ రాన్ డెర్మర్కు తప్ప ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది ఇజ్రాయెల్. ఫోకస్ డైవర్షన్లో భాగంగా ప్రధాని నెతన్యాహు ఓ వారం రోజుల పాటు సెలవులో ఉంటారని, తన కుమారుడి వివాహానికి హాజరవుతారనే వార్తల్ని వ్యాపింపజేసింది మొసాద్. పిఎంఓ కూడా బర్నియా, డెర్మర్, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ను కలిసేందుకు వాషింగ్టన్ వెళ్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత యాక్షన్లోకి దిగింది ఇజ్రాయెల్. అర్ధరాత్రి పూట చడీ చప్పుడు కాకుండా ఇరాన్పై డ్రోన్లతో విడుచుకుపడింది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామానికి ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం అవాక్కైంది. డ్రోన్లు ఎలా లేచాయో, ఎక్కడి నుంచి వచ్చాయో కూడా ఇరాన్ భద్రతా వర్గాలకు అర్థం కాలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పసిగట్టలేకపోయాయి. డ్రోన్లు సరిహద్దులు దాటి లోపలికి వస్తే గుర్తించే అవకాశం ఉంటుంది, కానీ ఇరాన్ భూభాగం నుంచే దాడి చేస్తే గుర్తుపట్టడం అసాధ్యం. ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన మ్యాజిక్ అదే. ఇరాన్ భూభాగం నుంచే డ్రోన్లతో విరుచుకుపడింది. అసలు ఇజ్రాయెల్ డ్రోన్లు ఇరాన్ భూభాగంలోకి ఎలా వెళ్ళాయనే కదా మీ అనుమానం. దట్ ఈజ్ మొసాద్. ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్లాన్ రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఐడిఎఫ్, మొసాద్ కలిసి ఈ ఆపరేషన్ కోసం కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాయి. ఇరాన్ భూభాగంలో డ్రోన్ స్థావరాన్ని నిర్మించడం, ఆ దేశంలోకి ఆయుధాలు, కమాండర్లను పంపించడం అన్నీ అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఇరాన్ రాజధాని టెహరాన్కు సమీపంలోనే ఇజ్రాయెల్ డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న ఇరాన్ గుర్తించలేకపోయింది. ముందుగా అణు స్థావరాలను గుర్తించి వాటిని నాశనం చేయాలన్న లక్ష్యంతో వాటిపై గురిపెట్టింది. ఇరాన్ సైనిక శిబిరాలను నేలమట్టం చేసి మానసికంగా దెబ్బకొట్టింది ఇజ్రాయెల్. దీంతో మొసాద్ వేసిన ప్లాన్ ఫలించింది. ఊహించని విధంగా ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో ఇరాన్ తేరుకునే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. ఆ తర్వాత యుద్ధ విమానాలతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలతో పాటు మిలిటరీ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్పై దాడులు చేసింది. మొత్తం 5 దశల్లో దాడులు చేసి ఇరాన్ను కోలుకోలని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇరాన్ తేరుకొని ప్రతీకార దాడులకు దిగినప్పటికీ అప్పటికే ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండడంతో ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ అధికారి ఈ సీక్రెట్ ఆపరేషన్కు సంబంధించిన అనేక కీలక విషయాలు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్తో పంచుకున్నారు. ఈ ఆపరేషన్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం దగ్గర నుంచి స్థానిక నిఘా ఏజెంట్ల దృష్టిని ఎలా మరల్చింది అన్నీ వివరించారు. అసలు శత్రు దేశంలో డ్రోన్ స్థావరం నిర్మించడం అనే కాన్సెప్టే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏదో తెలుగు సినిమాలో చెప్పినట్టు మీ ఇంటికొస్తా, మీ నట్టింటికొస్తా అన్నట్టుంది ఇజ్రాయెల్ ఆపరేషన్. గతంలోనూ ఇరాన్పై ఇలాంటి అనేక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయెల్. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ మాసాల్లో మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతో టెహరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాద్ను మొసాద్ హత్య చేసింది. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం మొసాద్కు వెన్నతో పెట్టిన విద్య. మొసాద్ సహాయంతో గతంలో ఇలాంటివి అనేక ఆపరేషన్లు చేపట్టింది ఇజ్రాయెల్. ఓ నియంత సామ్రాజ్యంలోకి వెళ్లి బందీలుగున్న తమ పౌరులను విడిపించుకునేందుకు మొసాద్ చేపట్టిన ఆపరేషన్ థండర్ బోల్ట్ రహస్య ఆపరేషన్లకే రారాజు. అంతేకాదు, ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్, ఆపరేషన్ ఫినాలే, ఆపరేషన్ సిరియా, మిషన్ ఇరాన్, ఇలా మొసాద్ చేపట్టిన ఏ ఒక్క ఆపరేషన్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. 100% సక్సెస్ రేటు సాధించింది. ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లైన్తో ఇరాన్కు చుక్కలు చూపించింది.
దేశ రక్షణ కోసం, దేశ పౌరుల భద్రత కోసం ఇజ్రాయెల్ ఎంతవరకైనా వెళ్తుందనడానికి ఈ మొసాద్ ఆపరేషన్లే ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.